ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ఈ యొక్క డ్రాగన్ మూవీ హీరో వచ్చి మన ఎన్టీఆర్ గారు అనమాట. సో ఆల్రెడీ తెలిసిందే, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క మూవీ గురించి పెద్ద టాక్ అయితే నడుస్తుందండి సోషల్ మీడియాలో. ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది వెలుగులోకి. మీరు ఈ యొక్క ఫోటోని గమనించినట్లయితే చూసుకోండి ఒకసారి. ఈ యొక్క ఫోటో అనేది అసలు ఆ ఫోటో చూడగానే అలా చూడాలనిపిస్తుంది అనమాట. ఫస్ట్ పాయింట్, ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది, ఏ జోనర్లో వస్తుంది, అసలు మన ఎన్టీఆర్ గారు దీనికి ఎంత కష్టపడ్డాడు, ఏంటి, ఈ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయదు, ఏ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుందండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ గారు కొత్త జోనర్లో వస్తున్నాడు. సో ఆల్రెడీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేసేసాడు. దేవర, సింహాద్రి, మళ్ళీ వచ్చి త్రిబులార్లో, ఆ యొక్క కంత్రిలో, మళ్ళీ వచ్చి యమదొంగలో, ఇటీవల వచ్చిన మూవీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఆయన సినిమాలు. అతని యాక్టింగ్ అనేది ఎలా ఉంటుందో తెలిసిందే, డ్యాన్సుల పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ. సో లీనమైపోతాడు అనమాట. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడని చెప్పి నాకు తెలుసు, అందరికీ తెలుసు అనమాట. అది నెక్స్ట్ వే. చూసుకున్నట్లయితే ఈ యొక్క మాఫియా అంటున్నానండి. సో అసలు పాయింట్ మర్చిపోయాను అనమాట. ఈ యొక్క మూవీ అనేది ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య మనోడు ఇరుక్కోపోతాడు అనమాట. నాకు తెలిసిన రూమర్స్ ప్రకారం, ఇదేం రూమర్ ఏం కాదు, ఆల్రెడీ మనకు తెలిసిందే ఇది. సో ఇది డిక్లేర్ అయితే చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఇంకొన్ని రోజుల క్రితం చేస్తారనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ 2 గ్యాంగ్స్టర్ల మధ్య మనోడు ఇరుక్కోపోతాడండి. సో ఎవరో సుఫారీ ఇచ్చి మనోడు ఎలా ఎదుగుతాడు, ఆ యొక్క ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య ఉండి ఎలా మట్టి కలిపిస్తాడు ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీని అయితే తీసుకొని వస్తారనమాట, ఓకేనా. సో దీనిలో భాగంగా ఒక చిన్న లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. మరి ఎక్కువగా హై లెవెల్లో ఏం పెట్టడు ఆ యొక్క లవ్ ట్రాక్ అనేది. ప్రతి సినిమాలో అదే పెడితే ఇంకా కుదరదు కదా. సో అదే విధంగా మనోడిని హైలైట్ చేస్తారంటే సినిమాలో ఎన్టీఆర్ గారిని వరకే హైలైట్. అందుకే ఆయన ఇంత కష్టపడుతున్నాడు అనమాట. దీంట్లో ఇంత కష్టపడుతున్నాడు మీరు చూసుకున్నట్లయితే. సో ఈ యొక్క డ్రాగన్కి ఈయన ఎంత కష్టపడ్డాడంటే మీరు చూశారు ఆ బాడీ అనేది. చాలా మంది ఏం చెప్పారంటే ఈ మధ్యలో ఎన్టీఆర్ చంద్రబాబు అలా అయిపోయాడు, ఫేస్ సన్నగా అయిపోయింది, మరీ తగ్గిపోయాడు, ఏంటి అది అంటే, మరీ సన్నగా అయిపోయాడు అని అంటే స్ట్రాంగ్ బాడీ స్ట్రాంగ్ అవనాటికి ఆ విధంగా అయ్యాడు అనమాట. సింహం 2 అడుగులు వెనక ఎందుకు వేస్తుందండి, ముందుకు దూకినాటికే కదా. సో అదే మాదిరిగా మన ఎన్టీఆర్ గారు విషయంలో ఇదే జరిగిందనమాట. ఇద్దరు మధ్య గ్యాంగ్స్టర్ల మధ్య ఇరుక్కుపోయి మనోడు ఎలా ఎదగతాడు, వాళ్ళని ఎలా మట్టి కలిగిపిస్తాడు, సో పైన కుర్చీలో గజ స్తంభంలో ఎలా కూర్చుంటాడు ఏంటి అని చెప్పి ఆ మూవీలోనే మనం చూస్తాం అనమాట. హీరోకి సంబంధించిన ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో అవి హై లెవెల్లో ఉంటాయన్నమాట. సెకండ్ పార్ట్ నుంచి ఈ యొక్క మూవీ అనేది పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంకో మెయిన్ విషయం అండి, దేవుళ్ళకి సంబంధించిన ఒక సీన్ అనేది కూడా ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఫైట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, హీరో ఎలివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక ఎన్టీఆర్ గురించి మనకు తెలిసిందే, కొడితే ఒక 10 మంది ఎగురుతారు ఇటు సైడ్ అటు సైడ్, ఓకేనా, ఆ విధంగా ఉంటుంది అనమాట. అసలు ఈ యొక్క మూవీ గురించి టోటల్గా చెప్పాలంటే మనకు సంబంధించిన ఇప్పుడు ఎన్టీఆర్ గారి సో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ మీకు తెలిసిందే ఆల్రెడీ. KGF, సలార్ 2 దీనికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఓకేనా, సో దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ యొక్క డ్రాగన్ మూవీలో మనకు కనిపిస్తాయండి, ఓకేనా. సో ఏదో చూసాములే పట్టాములే ఉన్నాయిలే అని అనుకోకుండా మీరు కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకొని మీరు చూసినట్లయితే ఓకే పర్వాలేదు బాగుంటుందని అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది ఈ యొక్క మూవీ అనేది. ఎన్టీఆర్ గారి జీవితంలో మరో ఇటువంటి సినిమా రాదు, ఓకేనా. అంత రగ్గుడుగా కనిపిస్తాడు అనమాట మన ఎన్టీఆర్ గారు. ఆ యొక్క ఫేస్నెస్ బాగా ఎండిపోయిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఫేస్లో కోపం అనేది కనిపించాలి కదా ఫస్ట్. ఆ యొక్క కోపాన్ని మనకు స్క్రీన్ మీద చూపించాలంటే ప్రతి ఒక్క ఆడియన్ షాక్ అవ్వాలన్నమాట, భయపడాలన్నమాట ఎన్టీఆర్ని చూసి. సో ఆ విధంగా తయారు చేస్తున్నాడు ప్రశాంత్ నీల్, ఓకేనా. సో ఇదండి, మీరు KGF 1లో కానీ సలార్ 2లో కానీ వచ్చిన విజువల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క విజువల్స్, ఆ యొక్క అంటే ట్రక్కులు కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయండి, ఓవరాల్గా చెప్పాలంటే ఆ యొక్క KGF 2లో ఫ్యాక్టరీ కానీ, ఓకేనా, ఆ యొక్క మట్టి ఏదైతే ఉంటుందో డిజైన్ మట్టి
ఓకేనా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ సైడ్ సేమ్ అదే విధంగా సెట్స్ అనేటివి ఈ యొక్క మూవీలో కూడా, డ్రాగన్ మూవీలో కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. మీరు చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు, మీరు కాన్సెప్ట్ వరకే చూడాలి మీరు, ఓకేనా. సో నీకెలా తెలుసురా నువ్వు ఎలా డిక్లేర్ చేస్తావు అని అంటే, మూవీ చూడండి తెలుస్తుంది మీకే, ఓకేనా. సో అప్పుడు నేను చెప్పింది అబద్ధమా నిజమా అని చెప్పి మీకే తెలుస్తుంది, మీ ఊహకే వదిలేస్తున్నా అంతే, అంతకు మించి ఇంకేం చేయాల్సినంత అవసరం లేదు. సో ఇదండి అప్డేట్ అనేది. మొత్తానికి చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కొత్త జోనర్లో వస్తున్నాడు. వన్స్ తన లైఫ్లో ఇటువంటి మూవీ, ఇటువంటి డ్రగ్డ్ మూవీ, ఇటువంటి కోపానికి సంబంధించిన మూవీ మళ్ళీ మళ్ళీ రాదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఒక ఫుల్ మిల్స్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ యొక్క ఫోటో అనేది. ఎన్టీఆర్ గారు జిమ్ చేస్తూ ఇలా బిగించున్నాడు కదా, సో అది ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగా వైరల్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఫుటేజ్ కూడా కొన్ని బయటకు వస్తాయి. సో ఈ యొక్క ఫోటో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన టాపిక్ అనేది కొన్ని వెబ్సైట్లలో కూడా వస్తాయన్నమాట, వెలుగులోకి వస్తాయి. నేను ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తానండి. ఓకే, తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క ఆ యొక్క వెహికల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఎడిటింగ్ సేమ్ అదే విధంగా ఉంది. మేము కేజీఎఫ్లో అంటే డ్రాగన్ మూవీ చూసిన తర్వాత మాకు సలార్ 1 కానీ కేజీఎఫ్ 1, 2 కానీ సో అవి గుర్తు రాకూడదు అని అనుకుంటే కుదరదు. సేమ్ అదే ఎడిటింగ్ ఉంటుంది, సేమ్ అవే వెహికల్స్ ఉంటాయి, అదే ఫ్యాక్టరీ ఉంటుంది, సేమ్ అదే విధంగా ఉంటాయి. అదే ఎలా బ్రో, అదే అలా ఉంటే కుదరదు కదా అని అంటే అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఓకేనా. సో కొంతమంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అదే ఎడిటింగు, అదే ఎలివేషన్స్, అవే ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తుంటే అరే ఇవి ఆ మూవీలో వాడారు కదా అని చెప్పి అనుకుంటారనమాట. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు ఒక సీజే కానీ విఎఫ్ఎక్స్ అనేది వాడారు కొన్ని సినిమాలలో, అవే వేరే సినిమాలలో అదే సీజే అదే విఎఫ్ఎక్స్ వాడతారు కదా, సేమ్ అంతే ఇది కూడా. సో మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు, ముందు ఫస్ట్ మూవీ చూడండి. చాలా మంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అవన్నీ ఏం లేదు, మూవీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఓకేనా. సో మూవీ అనేది ఇదే మాదిరిగా నడుస్తుంది. ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య మనోడు ఇరుక్కుంటాడు అనమాట. సో గద మీద ఎలా కూర్చుంటాడు ఏంటి, వాళ్ళని ఎలా మట్టి కల్పిస్తాడు ఏంటి అని చెప్పి మనం మూవీలోనే చూస్తాం అనమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రో, కేజీఎఫ్ 1లో సేమ్ అదే స్టోరీ, సో కేజీఎఫ్ 2లో అదే స్టోరీ, సలార్ 2లో కూడా అదే స్టోరీ. ఏదో ఒక కొత్త వరల్డ్ని చూపించాడు కేజీఎఫ్ 1లో 2లో. సో సలార్ 1లో కూడా ఒక కొత్త వరల్డ్ని చూపించాడు. మన ఎన్టీఆర్, ప్రశాంత్ నీలు కూడా కొత్త వరల్డ్ని సృష్టిస్తాడా అని అంటే కన్ఫామ్డ్ ఖచ్చితంగా సృష్టించి మరీ చూపిస్తాడు అనమాట. దీనికి అసలు సంబంధం లేదు. కానీ అక్కడ కనిపించే విజువల్స్ సేమ్ మన ఒక సలారు, కేజీఎఫ్ 2, కేజీఎఫ్ 1 చూసినట్టుగానే ఉంటుంది. అవే ఎలివేషన్స్ అనేటివి ఉంటాయి, అవే ఫైట్స్ అంటే సేమ్ అదే విధంగా ఉండదు, అవే ఎలివేషన్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఎలివేషన్స్ అనేటివి మన ఎన్టీఆర్ గారికి ఎక్కువ అండి. సో ఒక చిన్నప్పుడు సీన్ కూడా ఉంటుంది, అది ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. మేబీ మనం కేజీఎఫ్ 1లో చూసుకున్నట్లయితే యశ్ గారు చిన్నప్పుడు సీన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఒక కానిస్టేబుల్ని బాటిల్తో కొడతాడు కదా, అలాంటి సీన్ అనేది ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్కి పెడుతున్నాడు. ఆ విషయం మీకు తెలుసో తెలీదు, నీకు ఎలా తెలుసురా బాబు అని అంటే సో సరే కదా మూవీ తెలుస్తుంది. సో ఇదండి, ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటారు.